హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. ఈరోజు కుడుముల టైప్లో కజ్జికాయ కుడుముల టైప్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్వీట్ కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ఇప్పుడు. కొబ్బరి, బెల్లము, బాదము, జీడిపప్పు, కొబ్బరి పాలు, ఇంకా బియ్యం పిండి. ఆల్రెడీ పాలు అయితే మరుగుతూ ఉంది. కొబ్బరి పాలు, నాకైతే పచ్చిపాలు కూడా వేసుకోవడం ఇష్టం ఉండదు. జస్ట్ మరిగితే చాలు, ఆఫ్ చేసేయచ్చు. జస్ట్ ఆ వేడి మీద మళ్ళీ మరగాల్సిన అవసరం లేదు. చూడండి, కప్పు బియ్యం పిండి వేస్తాను. చూడండి, బాగా కలుపుకోవాలి ఇవంతా. దీనైతే సిమ్లో పెట్టి చేసుకోవాలి, మీరు హైలో అవసరం. జస్ట్ వేడి మీద కలుపుకుంటే చాలు. ఇప్పుడు నీళ్ళు వేసుకున్నాము. నేనైతే బెల్లం వేసి కలుపుకుందాం ఇప్పుడు. చూడండి, బెల్లం పట్టిస్తున్నాం కదా. ఇప్పుడైతే ఇంత కొబ్బరి వేసేద్దాము. కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేద్దాము. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకుందాము. కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, కొంచెం ఇలాచి వేసి బాగా కలుపుకుందాము. లైట్గా నెయ్యి వేస్తాను ఇప్పుడు. మా ఇంట్లో వాళ్ళైతే అంతగా తీపి ఏం తినరండి. కాకపోతే రోజు కృష్ణాష్టమి కదా, కానీ ఏదైనా తీపి చేయాలి కదా, కాబట్టి ఇది చేస్తాను నేనైతే ఎక్కువ స్వీట్ కూడా వేయను, ఎందుకంటే కొబ్బరిలోనే ఎక్కువ తీపి ఉంటుంది. మళ్ళీ బెల్లం వేస్తున్నాము, డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాము కదా. చూడండి, బాగా అయితే దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఆఫ్ చేసి ఆరబెట్టేద్దాము. చూడండి, ఈ విధంగా పిండిని అయితే బాగా కలుపుకున్నాను నేను. కొబ్బరి పాలు వేసి బాగా కలుపుకున్నాను, బాగుంది. నార్మల్ పాలు కంటే కొబ్బరి పాలు వేస్తే బాగా వస్తుంది. ఇదే స్టఫ్, ఇదే పిండి. దీంతో స్టఫ్ చేసుకున్నాకైతే ఈ కజ్జికాయలు ఈ రెండు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇలాగ స్వీట్ కజ్జికాయ ఇలాగ ఒకటి. చూడండి, ఈ విధంగా. అలాగే మోదకల్లా కూడా చేశాను కొన్ని. చూడండి, ఇలా స్వీట్ కజ్జికాయలాగా చేశాను, మోసకాయలాగా కూడా చేశాను. చూడండి, ఇది ఉండ్రాల్లాగా, అయితే కజ్జికాయలాగా ఇది కొంచెం ఇదిగా చేశాను. అంతే అండి, ఇది ఒక 10 minutes వేగిపోతుంది. క్లోజ్ చేసి పెట్టేస్తాను స్టీమ్లో. అండి, ఆవిరి కుడుములు బాగా అయితే అయిపోయింది. కుడుములు ప్లస్ ఇలా కజ్జికాయలాగా చేసినాను. మీరు ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఏమైనా కరెక్షన్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, కరెక్షన్ చేసుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ కృష్ణాష్టమి అందరికీ మరొకసారి.